నా డ్రెస్ని పాడు చేస్తారా నువ్వు? సారీ భయ్య, అది బాగలే. అక్కో మర్యాదగా కుక్క డబ్బులు బయటికి. నా కొత్త డ్రెస్ పాడు చేసేసావు. సారీ భయ్య, తేలిక జరిగింది. ఎంత $10,000 కుక్క బయటికి. $10,000? నేనేమో అనుకున్నారా? చూడాడు వింటర్ యూనిఫామ్ వేసుకొని తిరుగుతున్నాడు ఇప్పుడు. సియోలు వాళ్ళంతా సాఫ్ట్ నా కొడుకులు. ఒక్క దెబ్బతో చచ్చిపోయేలాగున్నాడు వీడు. ఏంట్రా మా వాస్కో ఒక్క దెబ్బతో చచ్చిపోతాడా? తెలుస్తుందిలేండి ఎందుకు మీ బాస్కు తొందరలోనే జ్ఞానోదయం అవుద్ది. పైగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సో లెట్స్ కంటిన్యూ. అప్పుడే సడన్ గా జేస్ వచ్చేస్తాడు. హే వాస్కో, జేస్ నాకు కాస్త డబ్బులు అప్పు కావాలి. వాస్కో ఏం కాదు ఎంత కావాలంటే $10,000. $10,000? ఏంట్రా నీ ఫ్రెండా? ఏంట్రా మా వాస్కోని బుల్లి చేస్తారా నా కొడకల్లా? వద్దు జేస్, ఆగిపో. నా వల్ల తప్పు జరిగింది, సో నేనే సరిదిద్దాను. నేను సారీ చెప్తాను, వదిలేసే నువ్వు. కానీ లియాన్ని కూడా ఉంటుంది పక్కన కదలేండి ఆడ మూల. నా కొడుకు ఎప్పుడు ఏదో ప్రాబ్లం ఇరుక్కుంటూనే ఉంటాడా? వాస్కొని తిడుతూ ఉంటుంది. అయితే ఈ సియోంగ్నమ్ మన సియోల్ బాడీ బిల్డర్ చూసావా స్వామి, నేను ఎంత కూల్గా ఉన్నానో చూడు. వాడికి తనది ఇంప్రెస్ అయిపోయి ఉంటుంది అనుకుంటాడు. నా బొందైంది ఆడు ఇంప్రెస్ ఆడా. ఇంకో ఎర్రోడు దొరికినట్టున్నాడు వాస్కొని చూసి అంటున్నట్టుంది. తీరా చూస్తే అక్కడ సోమి ఉండదు. ఎటు పోయిందంటే తెలిసిందేగా, డానియల్ని ఫాలో అవుతూ ఉంటుంది. హే వాడు భలే ఉన్నాడు కదా, అందరు ఇంప్రెస్ అయిపోయి ఉంటారు. అయితే అమ్మాయిలు ఏంది మా వాడితో పాటు వాళ్ళు ఉండడం ఏంది, వాళ్ళకంటే నేను అందంగా ఉంటాడు, ఖచ్చితంగా నన్ను సెలెక్ట్ చేస్తాడు వాడు అని అనుకుంటుంది సోమి. మనం చూసాం జీవో కూడా వచ్చున్నాడు. పక్క చూస్తే అమ్మాయిలు చూస్తుండే, అమ్మాయిలు హ్యాండ్సమ్ వాళ్ళని చూస్తున్నాడు. అంటే నేను కూడా అక్కడ ఉండాలి అని వెళ్ళి నిలబడతాడు. అమ్మాయిల వరకు ఓకే, కానీ అటు సైడ్ అబ్బాయిలను చూస్తే ఆ ఉలగడ్డ హై స్కూల్ అబ్బాయిలు ఏమో గుర్రని చూస్తుంటారు. నా కొడుకుల వల్ల మాకు ఉండేదే ఒకరంత అటెన్షన్, అరగ్రామ్ అటెన్షన్ కూడా లాగేసుకున్నారు వీళ్ళు. ఒక కక్ష, ఆ కోపంతో చూస్తుంటారు గుర్రు అని. జీవో తక్కువ తిన్నాడా వాడు గుర్రు అని చూస్తుంటాడు. ఏంట్రా నా సైడ్ వస్తే నేను జీవో పార్క్ అంట. వాళ్ళు కూడా అలాగే చూస్తారు. మాది ఉలగడ్డ హై స్కూల్ మాది అంట చూస్తారు. అయితే ఏమైంది జీవన్ మన డానియల్ జాక్ ఒక్కసారి వెనక తిరిగి చూస్తారు. పూర్తిగా కూడా చూడరు, జస్ట్ ఒక కన్ను తేడా చూస్తారు. ఆ నా కొడుకు పోసేస్తారు అక్కడికే. ఏం లేదులే, ఇంకా అక్కడికి వాళ్ళ సీన్ ఎండ్ అయిపోద్ది. దీని తర్వాత మన వాళ్ళు ఒక్కొక్కటిగా ఒక్కొక్క రైడ్ అని ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేస్తారు. అయితే కొద్దిమంది అమ్మాయిలు డానియల్ని రికగ్నైజ్ చేశారు, అంటే గుర్తుపెట్టారు డానియల్ని. సార్ మీరు డానియల్ పార్కే కదా? అవునమ్మా నేనే. ఒక సెల్ఫీ తీసుకోవచ్చా సార్ మీతో నేను? అవును, మీరు ఎంతమంది పీటీజీలో ట్రైనింగ్ కదా, వావ్ అంటూ సెల్ఫీలు తీయడం అంతా జరుగుద్ది. వీళ్ళంతా ఎంజాయ్ చేస్తారు. అయితే అక్కడ ఒక దీన్ని ఏమంటా కరెక్ట్గా తెలియదు పేరు నాకు, ఇది సుత్తితో కొడతాం. జాక్లీ ట్రై చేస్తాడు అనమాట. ఏంటంటే గెలిస్తే ప్రైజెస్ వస్తాయంట. మీరా అడుగుతుంది జాక్ ఒకసారి ట్రై చేయొచ్చు కదా అని ట్రై చేస్తాడు మనోడు మీరా కోసం కదా. ఫుల్ ఫోర్స్తో కొడతాడు. 85 ఇప్పటిదాకా హైయెస్ట్ స్కోర్ 85 అంట. ఒక వింత జీవి ప్రైజ్గా వస్తుంది. అదేంటే పికాచూ బాబ్ లేదా స్పాంజ్ చూ అనొచ్చా దీన్ని? అంటే స్పాంజ్ బాబ్ ఇంకా పికాచూ మిక్సింగ్ కొట్టినట్టు ఉంది. దీన్ని ఏమని పిలవాలి కామెంట్లో పెట్టండి పేరు మీరు. అయితే మీరా ఎలా ఉంది ఇది? చాలా బాగుంది కదా? బాగుంది జాక్, వెనకాల నుంచి చాలా చండాలంగా ఉంది ఇది నీలాగే. ఏం చేస్తారు, వచ్చిన గిఫ్ట్ కదా. జాక్ ఏమో నాది హైయెస్ట్ స్కోర్ ఈ మొత్తం హిస్టరీలో కల్లా అంటూ మొలగ సెట్ ఎక్కేస్తూ ఉంటాడు. అయితే ఏంటి దీనికే మా ఉలగడ్డ హై స్కూల్ ప్రతాపం చూపిస్తా, సోమి చూస్తూ ఉండు అంటూ. సోమి అక్కడే ఉంటుంది. ఎందుకు ఉండవుతోటి డానియల్ని ఫాలో చేస్తుంది కాబట్టి. ఇది మన బాడీ బిల్డర్ తెలియదు. ఇక మన బాడీ బిల్డర్ ఫుల్ ఫోర్స్ పెట్టి తనని తాను ఒక దున్నపోతు అనుకొని ఒక్క దెబ్బ కొడతాడు అంతే. 99 స్కోర్. ఇప్పటిదాకా ఆ థీమ్ పార్క్ తెరిచిన కాడి నుంచి 99 స్కోర్ చేసిన మగోడు లేడంట. 99 స్కోర్ చేసిన పర్సన్ లేడంట. ఇదే ఫస్ట్ టైం. జాక్లీ చూసారా బలం అంటే ఇది. సంవత్సరాల తడబడి వ్యవసాయం చేసిన అందువల్ల వచ్చిన బలం ఇది, ఫార్మింగ్ వల్ల వచ్చిన స్ట్రెంత్ అది అంటూ ఉంటాడు. సోమి దెబ్బే అప్పటికే వర్కౌట్ కాదు. ఇప్పుడు మనోడు సోమి గర్వంగా నిలబడి ఉంటాడు. కానీ తను మాత్రం చండాలం జరుగు పక్క డానియల్ కనిపించట్లేదు నాకు. అప్పుడే ధైర్యం చేసి వెళ్ళి అడిగేస్తుంది, డానియల్ పార్క్ నాకు నీ నెంబర్ ఇస్తావా అని. డానియల్కి ఏం చెప్పాలి అర్థం కాదు. ఏం చేయాలి నేను ఇప్పుడు, ఏం చెప్పాలి తనకి? సడన్గా ఇలాంటి అమ్మాయి చెడవుతుంది నన్ను అని. అయితే పక్కనే క్రిస్టల్ కనపడుతుంది. తను చూడగానే క్రిస్టల్ దగ్గరికి వెళ్ళిపోతాడు డానియల్. క్రిస్టల్ మన వాళ్ళకి తిరిగేసి వద్దామా అంటూ. అయితే
దీంతో ఏమైంది, సోమి డిసప్పాయింట్ అయిపోయింది. ఏంట్రా ఎక్కువ చేస్తున్నావు, తల పగల కొట్టేనా సోమి అంటే, ఆగరా అవసరం లేదు వదిలే, నేను ఇవాళ చాలా కూల్గా ఉన్నాను. మనవాడు ఫ్లోలో వాడు ఉన్నాడు, బాడీ బిల్డర్ ఫ్లో వాడిది. అయితే మన ఇక్కడ నెక్స్ట్ సీన్లో ఇప్పుడు అందరూ డివైడ్ అయిపోతూ ఉంటారు. మన డానియల్ పర్వస్తే క్రిస్టల్తో వెళ్ళిపోయా, క్రిస్టల్తో తిరుగుతుండే. ఇక జాక్ మీరా కలిసి, జాక్ ఏమో ఇదే నా ఛాన్స్, మీరా తోటి కాసేపు టైం స్పెండ్ చేయడానికి ఎంతకన్నా మంచి అవకాశం నాకు రాదు. చాలా సంవత్సరాల ఇద్దరు పక్కన తిరుగుతూనే ఉన్నారు కదరా, కొత్తగా ఏముందిరా నా జనరల్ డౌట్ ఇది. వెళ్ళిపోతే జోయి వచ్చి మీరా మన ఇద్దరం తిరుగుదామా వెళ్ళి అంటుంది. ఏం జోయి నీకు ఎవరు ఫ్రెండ్స్ లేరా? ఉందిగా మీరా ఉందిగా. అయిపోయింది. ఏం చేస్తాడు జోయి, మీరా, జాక్ ముగ్గురు వెళ్తుంటే నేను వెళ్తుంటే పోదాం అని జీహో కూడా వస్తాడు వెనకిటే. నా కొడక వస్తే ఖండాలుగా ఉన్న 206 208 ఎముకలు ఉంటాయి కదా, అన్ని కొడతా, పిండికి కొడతా నేను వచ్చాను. ఒక లుక్లో అంత మీనింగ్ ఉంది అనుకుంటా. ఒక్క లుక్ ఇస్తాడు అంతే, జీహో ఆగిపోతాడు. దీంతో జీహో ఒంటరి వాడైపోయాడు. అయితే ఇంతకు ముందు వచ్చిన ఉలగడ్డ బ్యాచ్, ద ఉలగడ్డ హై స్కూల్ వాళ్ళు వస్తారు. మళ్ళీ గుర్రు స్టార్ట్ అవుతుంది. ఈసారి ఇందాక డానియల్ వాళ్ళని చూసి భయపడ్డారు. ఇప్పుడు జీహో, నేను జీహో పార్క్ రంట చూస్తాడు. ఏముందా ఈ వయసు ఎంత నాన్న అని అడుగుతాడు వచ్చేప్పుడు. అంటే నా వయసు నన్నే తక్కువగా చూస్తున్నారు. ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. ఇప్పుడు మనకు సీన్ చేంజ్ అవుతుంది, లొకేషన్ మారుద్ది. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య రచ్చ. ఏంటి నా సైడ్ చూస్తున్నాను, నీ వయసు అంతా నాకు 100 ఏళ్ళు 100 సంవత్సరాలు జీహో నీకు. వీళ్ళిద్దరి మధ్య గోల ఉంటే ఇప్పుడు ఎవరు వెనక్కి తగ్గలేం. రీజన్ ఏంటి, అటు పక్క అమ్మాయిలు చూస్తున్నారంట, జీహో దగ్గలేడు, అటు పక్క ఇళ్ళు దగ్గలేరు. మనకి కొన్ని ఎగ్జాంపుల్స్తో సహా చెప్తాడు వీడు. ఎలాగైతే గొర్రెల్లాలు షో ఆఫ్ కొడతాయి, గట్ చేస్తారు కదా, చేస్తాయి కదా, అలా చేస్తాయి. పైగా అది ఎందుకు ఫీమేల్స్ని అట్రాక్ట్ చేయడానికి. పైగా మేల్ పీకాక్స్ తమ ఈకల్ని చూపించి ఫీమేల్స్ని అట్రాక్ట్ ఎలా చేస్తాయి, అలాగే నేను కూడా. అంటే ఏంది బొచ్చు పీకుంటావా, వీళ్ళని బైక్ పెట్టో బెదిరించో వీళ్ళు లాంగ్ తీసుకొని వాళ్ళ ముందు షో కొడతా. నువ్వు షో కొట్టే సంఖ్య నాకుతావు ఆఖరికి, అది పక్కా నాకు తెలుసు. అయితే ఇప్పుడు ఎవరు బ్యాక్ డౌన్ కావట్లేదు, ఒకరినొకరిని అరుచుకుంటూ. ఇప్పుడు ఏంది డానియల్ వాళ్ళు ఉన్నారని ఒక ధైర్యం ఉంది వాడికి. వీళ్ళు అదే కారణంతో కొంచెం హోల్డ్ బ్యాక్ అవుతున్నారు. పొరపాటున మేము ఈ పిల్లనాయాలని కొట్టేస్తే వాళ్ళ ఫ్రెండ్స్ వస్తే మేమేం చేయాలి ఆ ఉద్దేశంతో కామ్గా ఉంటారు. అయితే ఎవరున్నారా నీ వెనకాలని అరుస్తారు వీళ్ళు ముగ్గురులో నుంచి. అప్పుడు నా వెనకాల ఒకసారి ఇట్రా, వీళ్ళు ఒక్కసారి భయపడిపోతారు. ఎవరు వస్తున్నారు అక్కడ, ద పనికి మాలోడు, ద దరిద్రుడు, నికృష్టుడు, నీచుడు, ఇన్ని పేర్లు చెప్పంటే అర్థమై ఉంటుంది. ఎవడో లోగన్ లీ ఎమోషనల్ డామేజ్. ఆడొస్తాడు గొరిల్లాల మధ్య ఫైట్లోకి. నేను డైరెక్ట్ కింగ్ కాంగ్నే దింపేశా. యాక్చువల్లీ కరెక్ట్ కంపారిజన్ ఇది. వాళ్ళు గొరిల్లా, ఆ ముగ్గురు గొరిల్లాస్, వీడి కింగ్ కాంగ్ లోగన్ లీ కరెక్ట్గా ఉంది. అయితే ఆ టాటూస్ అవన్నీ చూసి వాళ్ళు భయపడిపోతారు. ఏంటి లోగన్ లీ లోపల అడుక్కుంటూ ఉంటాడు. ఇంతకుముందు సాయం చేశాడు అంటే, సిగార్లు తెచ్చిచ్చాడంటే వీడి కోసం. అందుకనే ఒక్కసారి నేను తెలుసు అని చెప్పు చాలు. చేసిన సాయానికి కనీసం లోగన్ లీ చెంచా ఉన్నాడు. అది మాస్టర్ ఇది తెలుసా మీకు, ఏడు పోండి బే ఇక్కడి నుంచి అంటారు. దెబ్బకు భయపడిపోతారు. జియో వాళ్ళ అమ్మాయి లోగన్ లీ కళ్ళకి వీళ్ళు మాత్రం జంతువుల్లా కనపడుతున్నారు. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే గొర్రెల్లా కనపడుతున్నారంట. అయితే ఇది అలా ఉంచితే మనం లాస్ట్ టైం ఇందాక విన్నాం కదా, వీళ్ళు బ్యాచ్ సపరేట్ అయిపోయారు. శాక్, మీరా, డానియల్, క్రిస్టల్ లాగా. అలాగే జోయ్ కాదు, జాయ్ ఇంకా జే కూడా సపరేట్ అయి ఉంటారు. అన్నా చెల్లెళ్ళు ఇద్దరు పోతుంటే, ఆ షూస్ చూడు, ఆ బట్టలు చూడు, అన్ని బ్రాండెడ్ రిచ్ కపుల్ లాగా ఉన్నారు. సిస్టర్ అండ్ బ్రదర్ అండ్ సిస్టర్, వాళ్ళు కపుల్స్ కాదు. ఇది అలా ఉంటే తన ఏదో రైడ్కి వెళ్ళాలని అడుగుతుంది. నువ్వు కూడా వస్తావా అన్నయ్య అంటే, నేను రాను. వాడు జస్ట్ సిగ్నల్ ఇస్తాడు. నోటితో చెప్తే వినాలని ఆశ నాకు, కానీ అది జరగదు. నేను రావా, సరే హనీ అని పిలుస్తుంది. అది మేబీ నిక్నేమో లేదా కావాలని పిలుస్తుందా ఏమో. జాయ్ బుద్ధి ఏందో ఎవడికి తెలుసు, చిన్నపిల్ల కదా. అయితే మన జే కూర్చో ఉంటాడు కామ్గా ఒకటే. మన స్టిక్కర్ ఒకటి డానియల్ది, జేది తన ఫోన్ వెనకాల కనిపించుకో ఉంటాడు, తంది డానియల్ది. అది చూస్తూ హ్యాపీగా నవ్వుతూ ఉంటాడు. అప్పుడు ఒక రైడ్ని చూస్తాడు. దాన్ని చూడంగానే ఒక ఇమాజినేషన్, ఏంటి చే నువ్వు దాన్ని రైడ్ చేసావా, అక్కడికి వెళ్ళి సెల్ఫీ కూడా తీసుకున్నావా, నువ్వు అమేజింగ్ అంటూ డానియల్ పొగడుతున్నట్టు ఊహించేసుకుంటాడు. చే ఇదే కావాలి నాకు అయినా రైడ్ ఎక్కుతాడు. అదేందో కూడా తెలియదు. మళ్ళీ రైడ్ ఎక్కడం బాగా పైదాకా వెళ్తాడు. ఇంకా సెల్ఫీ తీసుకోవాల్సిన టైంలో సెల్ఫీ తీసుకుంటాడు. సడన్గా అది కిందకు వచ్చేసింది. ఆ ఫోను వాలెట్ పడిపోతాయి.
జేకి వాలెట్తో సంబంధం లేదు, ఆ ఫోన్తో కూడా సంబంధం లేదు. ఆఖరికి ఆ స్టిక్కర్ కావాలా, నేను చెప్తున్నాడు ఆ స్టిక్కరే కావాలా. ఎతుకుతూ ఉంటాడు. కొంచెం బట్టలకి మురికి అదంతా అవుతుంది దానివల్ల. చూడు బెగ్గర్, నువ్వు సరిగ్గా చదువుకోకపోతే నువ్వు కూడా అలాగే తయారవుతావు అని జేని ఎగ్జాంపుల్గా తీసుకొని చెప్తున్నారు. అమ్యూజ్మెంట్ పార్క్ని ఇలా కొనేస్తాడు వాడు, సగం సీఓలు ఆడితే వాడికేంది అడ్డం, వాడా బికారి. పోను తెలుస్తుంది. ఇంకా ఇప్పుడు ఈ ఆర్క్లోనే ఇంకొక సీన్ ఉంది. అమ్యూజ్మెంట్ పార్క్ కూడా ఎందుకులేండి, ఇదంతా తెలుస్తుంది చెప్తా. అయితే జే వెతుకుతూ ఉంటాడు, అదేం కనపడదు. అదే టైంకి నా కొడుకులు ఉన్నారు కదా, మన ఉలగడ్డ హై స్కూల్ వాళ్ళు వస్తుంటారు. చూడరా, సీఓల్లో గొప్పగా అందంగా ఉండేవాళ్లే కాదు, ఆ స్ట్రేంజ్ గాడు అంటే వాస్కోపైకి వెళ్ళాడు బికారి. ఆ స్కూల్ అంతా పనికి మన వాళ్ళతో నిండిపోయి ఉంది. వాడికి అసలు దానం ధర్మం చేద్దాం అంటాడు. ఏంటి జేకి దానం చేసి అంతడిరా నువ్వు, నీ డ్రెస్ అడిగి వాడింట్లో మసిగొట్ట కూడా పనికిరాదు. యాక్చువల్గానే చెప్తాను, అది మనం లాస్ట్ టైం చూసాం. కొన్ని $1000 విలువైన సూట్ని దాన్ని చింపేసి కుక్కలకు డ్రెస్సులు కుట్టించాడు దాంతో. ఏమంటాంలేండి. ఇదలా ఉంటే పక్కనే మన డానియల్ కూడా వెళ్తూ ఉంటాడు ఎక్కడికి, క్రిస్టల్ తోటి రైడ్కి. అదేదో హాట్ ఎయిర్ బలూన్ రైడ్ అంట. క్రిస్టల్ తోటి, నాకు ఇష్టమైన అమ్మాయి తోటి ఫస్ట్ టైం రైడ్కి వెళ్తాను. అదేం రైడో కూడా తెలియకుండానే హాట్ ఎయిర్ బలూన్ ఎక్కుతారు. ఇద్దరే కూర్చోగలరంట దాంట్లో, ఇద్దరు ఎక్కారు. మనవాడు చాలా ట్రై చేస్తాడు మాట్లాడటానికి, పులిహోర కలిపేసరికి కష్టాలు పడతాడు. అయితే అది ఆకాశం అందంగా ఉంది, ఎట్టుంది అట్టుంది ఏదేదో చెప్తాడు, ఏది కుదరదు. సడన్గా క్రిస్టల్ అడిగేస్తుంది, ఆ డానియల్ నీకు 2 బాడీస్ ఉన్నాయి కదా అని. ఇప్పుడు డానియల్ దీనికి ఏం రియాక్షన్ ఇస్తాడు, ఏం చేస్తాడు, ఆ నిజం చెప్పేస్తాడా లేదనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అండ్ ఇక్కడ దాకా చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. మిమ్మల్ని నెక్స్ట్ వీడియోలో కలుస్తాను.